ఈ గ్రంథాన్ని రచించిన ఇంత పెద్ద పేరంటే వీరి ఈ పేరును నేను విని ఏదో మంగళ మహారతులు పడుతూ కీర్తనలు పాడుతుందేమో అనుకున్నాను. తీరా గ్రంథాన్ని ఇంకా అప్పటికి తప్పులు దిద్దని గ్రంథం. ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆవిడ తత్వశాస్త్రాన్ని, మనస్తత్వ శాస్త్రాన్ని, ఫిలాసఫీ, సైకాలజీ, ప్రత్యేకించి సైకాలజీ, అందులో అహం, అభ్యహం మొదలైన సాంకేతిక పదజాలాన్ని పుక్కిట పట్టుకొని ఆవిడ ధారాళంగా వర్ణించింది ఈ గ్రంథాన్ని. ఇందులో పేరు సంప్రదాయ సాహిత్యంలో స్త్రీ, తర్వాత వక్తలు ఉన్నారు, బాగా విజ్ఞులు ఉన్నారు. అందులో ఈవిడ నాకు తర్వాత తెలిసింది ఐఏఎస్ స్టడీ సెంటర్, దాంట్లో అధ్యాపికగా ఉందని. సామాన్యమైన విషయం కాదు. మన రామచంద్రారెడ్డి గారు చూడండి, రామచంద్రారెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ ఐఏఎస్ అధ్యయన కేంద్రానికి ఒక 2 సార్లు నన్ను ఆహ్వానించారు. నేను వెళ్ళి ఒక గంట సేపు, బహుశా కర్పూర వసంతరాయని అనుకుంటాను, కర్పూర వసంతరాయల గురించి ఒక గంట సేపు ప్రసంగించాను. ఆయన నిర్వహిస్తున్న దాంట్లో చాలామంది విజ్ఞులు, పండితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. విజ్ఞత వేరు, ఐఏఎస్లోకి ప్రవేశం లభించడం వేరు, అది వేరు. ఇప్పుడు ఈవిడ ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఇది ఒకవేళ ఐఏఎస్ పరీక్ష రాయడానికి ఉపకరించే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిందైతే ఇది అద్భుతంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా సైకాలజీ, మనస్తత్వ శాస్త్ర విద్యార్థులకు అత్యద్భుతంగా ఉపకరిస్తుంది. ఎక్కడి నుంచి ఎత్తుకుంది ఈవిడ? ఆదర్శనాయిక శిఖండి అని ఎత్తుకుంది. శిఖండిని ఆదర్శనాయిక అని చెప్పి ఆవిడ మనం ఆమోదించేటట్టు అద్భుతంగా రాసింది. గంగాభంగం అని చెప్పింది. గంగా నది స్త్రీ రూపంలో ఉన్న ఇది ఉంటుంది. సోమిగమ్మ స్వీయ వ్యక్తిత్వ ముద్ర, రామాయణ అవతారిక, మొల్ల అంతరంగ వేదిక, కవయిత్రి మొల్ల, ఆవిడనే కుమ్మరి మొల్ల అని కూడా అంటారు. ఇప్పుడు చెప్పాలంటే ప్రతి పుటలో చెప్పదగిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇంకో అంశం చెప్పింది ఇక్కడ, మొల్ల తొలి కవయిత్రి మాత్రమే కాదు, తొలి బ్రాహ్మణేతర కవయిత్రి కూడా. ఇప్పుడు అదే కదా ముఖ్యం, ఏది కరం ఏది కాదు అనేది అన్ని. మరి బ్రాహ్మణాధిక్యతను ఎదుర్కోవడానికి మొల్ల ఏ మార్గం వినయం అనుసరించినట్టు? దృఢచిత్తురాలు ద్రౌపది. ఈ మధ్యలో సానకల్లో సైకాలజీ అని ఒకటి రాసింది. ఇందులో ఏమిటి? పురుషాధిపత్య మనస్తత్వం అని పెట్టింది బ్రాకెట్లో. అంటే పురుషాధిపత్య మనస్తత్వాన్ని తొడకలు వేసిందని తాత్పర్యం. ఆవిడను చూస్తుంటేనేమో పరమ